ఫ్రెండ్స్, ఈరోజు ఒక అదిరిపోయే హైలైట్ వార్తను తీసుకొని వచ్చాను. విషయం ఏంటంటే, ఆదర్శ దంపతులు మరియు మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఆదర్శ దంపతులు ఓకే, కానీ కటిక దారిద్ర్యంలో ఉంటూ అట్లీస్ట్ తినడానికి కూడా తిండి లేని కుటుంబంలో ఉండి ఆరోగ్యం బాగలేకపోతే ఎవరైనా సాయం చేస్తాము అంటే సాయం తీసుకోకుండా ఉంటారా? ఖచ్చితంగా ఉండరు. కానీ ఇక్కడ పతియే ప్రత్యక్ష దైవం అంటే భార్య చేసినటువంటి గొప్పతనాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇక్కడ తన భార్య కోసం, కేవలం తన భార్య కోసం 300 కిలోమీటర్లు తన వైద్యానికి తన రిక్షాలో తీసుకొని వెళ్ళిపోయాడు. నిజం, 300 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు రిక్షాలో తన భార్యను తీసుకొని. విషయం ఏంటంటే, తన వైఫ్కి చిన్న ఆరోగ్య సమస్య ఉండడం వల్ల కొన్ని రోజులు బాగా చూసుకున్నాడు, బాగానే ఉంది. కాకపోతే వాళ్ళ భార్యకి పక్షవాతం వచ్చింది. పక్షవాతంతో బాధపడుతున్న తనని చాలా హాస్పిటల్స్ తిప్పితే అందరూ చేతులు ఎత్తేసి వేరే హాస్పిటల్ ఉంది అక్కడికి వెళ్ళండి అని చెప్తే అతని దగ్గర చూసుకోవడానికి జేబులో చిల్లి గవ్వలేదు. ఒక పూట తిని పడుకునే అతను ఒకేసారి అంత దూరం ఎలా వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచించి తన సొంతంగా ఉన్నటువంటి రిక్షాలో దాదాపు 300 కిలోమీటర్లు వెళ్ళి తన వైద్యాన్ని చేయించుకొని తిరిగి వస్తుండగా ఒక ప్రదేశంలో ఒక లారీ వాళ్ళకి యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ తర్వాత చిన్న చిన్న గాయాల వల్ల వాళ్ళ భార్య హాస్పిటల్లో జాయిన్ అయింది. హాస్పిటల్లో జాయిన్ అయితే అక్కడ పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేయడం వల్ల ఈ విషయం బయటకు వచ్చింది. విషయం ఏంటంటే, చిన్న చిన్న గాయాలైంది, డిశ్చార్జ్ అయిపోయారు, ఓకే. కానీ ఇక్కడ పోలీసులు వాళ్ళ పేదరికాన్ని, దారిద్ర్యాన్ని చూసి తన వంతు సాయంగా ఏసీ లగ్జరీ బస్సులో 2 టికెట్లు బుక్ చేసి ఇచ్చాడు. ఆయన ఏమన్నారు తెలుసా? అయ్యా, మీరు చేసిన సాయానికి కృతజ్ఞుని. సో మాకు ఇది వద్దండి, నాకున్నది ఇద్దరే, 1 నా భార్య, 2 నా రిక్షా అని చెప్పేసి చాలా సున్నితంగా తన యొక్క టికెట్ను సాయాన్ని వద్దని చెప్పేసి మళ్ళీ అదే రిక్షాలో తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు.